హలో ఫ్రెండ్స్, స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా. బుక్స్కి అయితే అట్లా వేస్తున్నాము. యాక్చువల్గా ఎప్పుడో ఇచ్చేశారు, కానీ అమెజాన్లో కొంచెం వేరే స్టిక్కర్స్ అనమాట బుక్ చేశారు మా హస్బెండ్ అనమాట. వాటి కోసం వెయిట్ చేసి ఈరోజు అయితే అట్లయితే వేస్తున్నాము. ఇవి ఏంటంటే యాక్చువల్ ట్రాన్స్పరెంట్ అనమాట. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ బాగానే ఉన్నాయి. ఈజీగా తెలుస్తుంది అనమాట. చిన్నపిల్లలకి స్టార్టింగ్ స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళకి కానీ, లేదా బుక్స్ మామూలుగా టెక్స్ట్ బుక్స్ మెయిన్లీ వెతుక్కుంటారు కదా, అలా కాకుండా ఇలా ఉంటే బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్లీ అనిపించింది. నెక్స్ట్ ఎక్కువగా రాలేదన్నమాట. ఓన్లీ ఒక బిగ్ సైజ్ ఒక 10 ఇచ్చారు, మీడియం ఒక 10, స్మాల్ ఒక 10 ఇచ్చారు. సో ఒకళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకైతే సరిపోతాయి అన్నమాట. సో నేనేం చేశానంటే ఇద్దరికి సేవ్ చేశాను. ఒకళ్ళు సెకండ్, ఒకళ్ళు ఫిఫ్త్ కాబట్టి పెద్ద బుక్స్ అన్నిటికీ వేసాను. మ్యాథ్స్, సైన్స్ వీటికి అనమాట. అవి ఇంపార్టెంట్ కదా. మిగతా వాటికి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట ఆల్రెడీ. అవి అయితే వేసేసాను అనమాట, బ్రౌన్వి. సో మొత్తానికి అయితే ఈరోజు ఇద్దరివి కలిపి స్టార్ట్ చేసేటప్పటికి 11:30 అయ్యింది. ఎండ్ చేసేసరికి 2 o'clock అయిందనమాట. ఈ మొత్తం స్టిక్కర్స్ అన్నీ వేసేసాను, కాకపోతే నేమ్స్ ఇంకా రాయలేదు. సో ఇలాగా స్టిక్కర్ మటు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, ఏమైనా ఒగ్గొచ్చిందంటే మళ్ళీ తీస్తే చిరిగిపోద్ది అనమాట. ఇంతకీ ఈ ఒక్క బుక్కే కరెక్ట్గా రాలేదండి. ఎందుకంటే మా అబ్బాయి తీసేటప్పుడే సరిగ్గా తీయలేదు, దానివల్ల కరెక్ట్గా రాలేదు. మిగతా బుక్స్ అన్నిటికీ బాగా వచ్చాయి. మా పాప బుక్స్ కూడా బాగానే వచ్చాయి. ఓన్లీ ఒక్క బుక్కే సరిగ్గా రాలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా వదిలేసాము. దానిపైన బ్రౌన్ వేద్దాం అనుకున్నాము, కానీ వాడికి కొంచెం ఐడియా ఉండాలి, తెలియాలి కదా. బుక్స్ అన్ని తీసుకునేటప్పుడు టీచర్ ఏదైనా అడిగినప్పుడు అది కరెక్ట్గా తీయగలగాలని చెప్పేసి వదిలేసాను అనమాట. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా చిరిగిపోయినా ఇదైపోయినా అప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇలానే ఉంచేసాను. సో ఇలాగే మొత్తం బుక్స్ అన్నిటికీ కూడా స్టిక్కరింగ్ అయితే చేస్తాము. ఇది స్కూల్లో మనకి స్టార్టింగ్ అయ్యే వర్క్ అనమాట. నెక్స్ట్ కొత్త బుక్స్ స్మెల్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఆ స్మెల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్క బుక్కి నేను స్టిక్కరింగ్ చేసేటప్పుడు ప్రతి బుక్ ఇలా ఓపెన్ చేసి స్మెల్ చేస్తూ ఉన్నాను. నాకైతే ఇంకా నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు ఇంకా చాలా ఇష్టంగా ఉండేది. ఆ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే. మీరందరూ కూడా మీ పిల్లల బుక్స్ అట్లా వేసేసారా? సో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.